అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. అందులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అన్నది ఒకటే. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మన రాష్ట్రంలోనే ఒక్క యూనివర్సిటీ కూడా లేనటువంటి విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అందరూ హర్షించారు. ఇక 2019 దాకా ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క నిర్మాణం ఏమీ ప్రారంభం కాలేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొత్త వలస దగ్గర రెల్లి అనేటువంటి గ్రామం దగ్గర కొంత భూమిని సేకరించి కాంపౌండ్ వాల్ కట్టారు. నిర్మాణాలు ఏం ప్రారంభం కాలేదు. అంటే 5 ఏళ్ల పాటు రాష్ట్ర విభజన చట్టం చేసిన తర్వాత దీని నిర్మాణం ఏమీ ప్రారంభం కాలేదు. ఈ లోపల రాష్ట్రంలో 2019లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఇది రెల్లీలో కాదు వేరే ప్రదేశాల్లో పెడతాం, ఇది గిరిజన ప్రాంతంలో పెడతామని ఈ పాచిపెంట, సాలూరు ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని భూములు అవన్నీ చూసి ఆఖరికి మెంటాడు దగ్గర ఉన్నటువంటి కుంటునవలసి అనేటువంటి గ్రామం దగ్గర 560 ఎకరాల భూమిని దీన్ని సేకరిస్తామని కేంద్ర బృందానికి తెలిపితే వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించారు. ఈ జాగా బాగానే ఉందని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ అది చేసి ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించింది. ఇప్పుడు 2024లో మళ్ళీ ఎన్నికలు జరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊడిపోయి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇది ఇక్కడ కాదు, మెంటాల్లో కాదు, మళ్ళీ కొత్త వలస దగ్గర రెల్లీలోనే కట్టాలని వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఆమోదించి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఈ నెల 13వ తారీఖున ఇది రెల్లీలోనే కడతాం మళ్ళీ దీన్నని మళ్ళీ ఆయన చెప్పాడు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కూడా చెప్పాడు అదే అసెంబ్లీలో. అయ్యేప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విద్యా సంస్థల నిర్మాణం అంతా కూడా 2022 కల్లా పూర్తి అయిపోవాలి. అలాగే 2024 చివరిలో ఉన్నాం. ఇంకా మీరు ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తారండి. ఇది అప్పటికి పూర్తి వ్యవసాయం అంటే ఏం చేస్తారంటే వీళ్ళు రాజకీయంగా దీంతో ఆటలాడుకొని గిరిజన యూనివర్సిటీతో వాళ్ళు యూనివర్సిటీయే లేకుండా చేస్తా మన ఆశయపోవడం అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణం చేయడానికి వాడు పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళంతా ప్రైవేటీకరణ విధానాలు. అందువల్ల ఆ విధానాల నేపథ్యంలో ఏదో చట్టంలో ఉంది కాబట్టి మనకి వస్తుంది కాదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉండేది కాదు. అది అలాంటి దీన్ని వెంటనే నిర్మాణం పూర్తి చేయవలసింది పోయి దీన్ని ఇంకా ఆలస్యం చేసేటువంటి ఎత్తుగడలు అలాంటి పద్ధతులు పాటించడం తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం సమంజసం కాదు. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మెంటాడులో సేకరణ చేశారు, ఇక్కడ శంకుస్థాపన చేశారు, నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. స్పీడ్గా నిర్మాణాలు కూడా అవుతున్నటువంటి దశలో ఇప్పుడు మళ్ళీ దీన్ని మార్చడం అంటే గిరిజన యూనివర్సిటీని అటకెక్కించడం తప్ప మరొకటి కాదు. అందువల్ల తక్షణం యుద్ధ ప్రాతిపదికన 2025 ఆఖరికల్లా గిరిజన యూనివర్సిటీ యొక్క నిర్మాణాలన్నీ పూర్తి చేసి శాశ్వత భవనాల్లో ఇక్కడ క్లాసులు జరిగేటట్టు చూడాలి అని ఉంటాయి. రెండోది, ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు సరే, మరి గిరిజనులు ఎంతమంది చదువుకుంటారు ఇందులోనూ? గిరిజనులకంటూ ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇక్కడ లేవు చట్టంలో ఎక్కడ. అందువల్ల ఇది పేరు గిరిజన యూనివర్సిటీ అయినా గిరిజనులకు ఏమో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ గిరిజన యూనివర్సిటీలో కనీసం 50% సీట్లు గిరిజనులకే కేటాయించేటట్టుగా రిజర్వేషన్లు చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలి. అందువల్ల తక్షణం నిర్మాణం పూర్తి చేయడం, శాశ్వత సిబ్బందిని నియమించడం, 50% రిజర్వేషన్లు విద్యార్థులకి కేటాయించే చర్య చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ స్థల మార్పు, గిరమార్పు అనేటువంటి కొత్త నాటకాలకు తెరతీయకుండా మెంటాడు మండలంలో నిర్మిస్తున్నటువంటి ఈ గిరిజన యూనివర్సిటీని తక్షణం నిర్మాణం పూర్తి చేసేటట్టుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.